హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీనా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పాలండి. ఇలా స్మూత్గా మెత్తగా ఎలా వస్తాయో చూస్తాను. మా హస్బెండ్ అయితే సొరకాయని అయితే తురుముతున్నాడు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో చెప్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9-10 అవుతుందండి. ఈ టైంలో ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఈ టైంలో అయితేనే మా పిల్లలు పడుకుంటారు, మాకు ఈజీగా పని అవుతుంది, డిస్టర్బెన్స్ చేయరని చెప్పేసి ఈ టైంలో చూడండి. పిల్లలు అయితే పడుకున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 9-10 అవుతుంది. పదార్థాలు అయితే కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఓమ, రుచికి సరిపడా ఉప్పు, కొన్ని తెల్ల నువ్వులు, కొంచెం పచ్చెనగపప్పు, పల్లీలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కానీ అవి మనము ఓన్లీ బియ్యపిండితో చేసినప్పుడు పల్లీల పొడి బాగుంటుంది. ఇట్లా సొరకాయతో చేసినప్పుడు మాత్రం పల్లీల పొడి అనేది టేస్ట్ కొట్టదు. ఈ సొరకాయకి ఎంత పిండి అయితే కలుస్తుందో అంత పిండినే కలుపుతాను, ఎక్స్ట్రా అయితే కలపను, ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి ఎక్స్ట్రా. ముందుగా అయితే పచ్చిమిరపకాయల కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కారం తగ్గట్టు చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువ ఉంటే మాత్రం ఒక 4-5 పచ్చిమిర్చి సరిపోతుంది. పచ్చిమిర్చి ప్లస్ ఎల్లిపాయ రెండు ఇలా మిక్సీ బట్టి వేసేసుకోండి. ఫస్ట్ ఈ సొరకాయ మిశ్రమంకి అన్నీ పట్టియాలి. ఆ తర్వాతనే లాస్ట్కి పిండి వేస్తే మంచిగా పిండికి అనేది మంచిగా పడుతుంది. కారం మాత్రం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కారం కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. అలా ఫస్ట్ పచ్చిమిర్చి ఇలా పిండి అయితే పోసుకుంటున్నాను. జల్లెడ తిప్పుకోవాలండి. అంటే నేను ఎప్పుడూ పట్టించి 1 వీక్కి ఎక్కువ అయింది. అంటే ఏడుచెన్నెల వ్రతం చేస్తున్నాను కదా, దానికోసం నేను పట్టించాను పిండి ఒకసారి జల్లెడ తిప్పుకొని వేసుకుంటే బెటర్ కదా, ఏమైనా ఉన్నా కూడా టెన్షన్ ఉండదు మనకి. అందుకని చెప్పేసి పిండి జల్లెడ తిప్పుకుంటున్నాను. పిండి వేసుకొని కలుపుకోండి. ఎక్కువ లూజ్ ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పట్టిద్ది. అందుకని చెప్పేసి మీడియం కన్సిస్టెన్సీ ఉండేదాకా తీసుకోవాలి. ఎక్కువ వాటర్ అంటే తడిగా కొంచెం లూజ్గా ఉందనుకోండి అప్పుడు పిండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట. కొంచెంమంది ఆయిల్ పెడితే తక్కువ పీల్చుకుంటుంది, కొంచెంమంది ఆయిల్ పెడితే ఎక్కువ పీల్చుకుంటుందని అంటారు ఊళ్ళలో. పెంక పెట్టేటప్పుడు నువ్వే పెట్టావు, నువ్వే దింపు అని అంటారు. అది మా ఊళ్ళో అయితే అంటారండి. మీ సైడ్ కూడా అంటారా? అది నిజమా కాదా? అది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నమ్మను అట్లా. ఏంటంటే పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం వేసే పదార్థాలను బట్టి గుంజుతుందని నేను అనుకుంటాను. బట్ కొంచెం మంది అయితే అలా అంటారు. అది నిజమో కాదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పెంకి ఎవరు పెడితే వాళ్ళే దింపాలంటారు. మీరు కూడా అంతేనా? మీరు కూడా అంతే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే పిండి ఉంది. మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తాను, చూసేయండి. పిండి మొత్తం కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలండి. పిండి కొంచెం స్మూత్గా మెత్తగా ఉండాలంటే అప్ప చేసేటప్పుడు అప్ప సాగే విధంగా ఉండాలి. ఇంక ఈ పక్క అయితే అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకున్నాను. ఆయిల్ కూడా పోసేసుకున్నాను, హీట్ అవుతుంది. దానికి కావాల్సిన తీయడానికి గంట అన్నీ అయితే ముందు పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ పోసాను కదా, అదే ఆయిల్ కవర్ మీద అయితే చేస్తున్నానండి. ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తాను. ఇప్పుడు ఎన్ని గంటల వరకు అయిపోతే ఏమో చూద్దాము. ఇంకా 9-10కి స్టార్ట్ చేసాము కదా ఎగ్జాక్ట్లీ. మొత్తం అయిపోయేసరికి ఎంత అయితే చూద్దాం. ఇంకా ముందు నూనె హీట్ అయ్యే లోపల కొన్ని బాల్స్ తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. త్వరగా చేసేయచ్చు కదా అన్నట్టు. ఈ విధంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. పిల్లలకైనా మనకైనా హెల్త్కి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటాయి. కాకపోతే ఎక్కువ రోజులైతే నిల్వ ఉండవు. చేసిన వెంటనే తింటే మాత్రం చాలా స్మూత్గా ఉంటాయి. చేసిన నెక్స్ట్ డేకి కొంచెం సాగినట్టు అనిపిస్తుంది మరి సొరకాయ ఉండడం వల్ల. అదే బియ్యం పిండితో చేసిన కారపప్పులు అయితే చాలా ఇట్లా తున్నగానే పరపరం అనే సౌండ్ తోటి అట్లా ఉండిపోతాయి అన్నమాట. చాలా ఈజీగా బాగుంటాయి అవి. ఇంకా ఒక రౌండ్ అయితే వేసేసానండి. చూడు కాలుతున్నవి. చాలా తొందరగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చేసుకోవచ్చు, ఏం కదండి. అంటే 2 డేస్ 1 డేసే ఉంటాయి కాబట్టి తొందరగా తినేస్తాం కాబట్టి లోపల వరకు గట్టి కాల్చాల్సిన అవసరం లేదు. మెత్తగా ఉంటేనే నెక్స్ట్ డే కూడా మెత్తగా ఉంటాయని చెప్పేసి త్వరగా కాల్చేసుకుంటూనే ఉన్నాను.
ఫైనల్లీ ఉండలు చేసేసుకుంటూ మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఆ తర్వాత 5 అయితే పట్టినాయి మాకు. అలా అయితే చూడడానికి చిన్నగా ఉంది కానీ వెడల్పు ఎక్కువ ఉంటుంది. దీంట్లో 5 అయిపోయింది. అట్లా త్వరగా అయిపోతే కంప్లీట్ చేసేసానండి. ఎన్ని చేసినా కూడా కొన్నే కనిపిస్తున్నాయి గిన్నెలో. ఇంకా ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఇది సెకండ్ స్టెప్. ఇంకా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయినాయండి. చాలా టేస్ట్ ఉన్నాయి. ఈ విధంగా మీరు ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటాయి. నువ్వులు చూడడానికి ఎలా అవుపిస్తున్నాయి, పప్పులు కూడా అన్నీ కలర్ఫుల్గా అవుపిస్తున్నాయి. ఇంకా చూడండి ఎంత, నేను విజయ పల్లి నూనె అయితే వాడాను. మీరు కూడా అదే వాడండి, చాలా స్మూత్గా ఉంది. ఎవరికి నచ్చిన ఆయిల్ వాళ్ళు వాడుకోవచ్చు. బట్ కానీ ఈ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కంప్లీట్ చేసేసానండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా టేస్ట్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. మా పిల్లలు నైట్ పడుకున్నారు కండి, మార్నింగ్ లేవంగానే ఇచ్చేసాను. చాలా ఇంట్రెస్ట్గా టీవీ చూసుకుంటూ తినేస్తున్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.